ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు 8 మంది ఎంపీలు 2 కేంద్ర మంత్రుల చేతగానితనం వల్లే బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ప్రభుత్వ విప్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ అన్నారు। కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ టీపీసీసీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా నిరసన కార్యక్రమం నిర్వహించారు। బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడంపై కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు। ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం అనా పైసా ఇవ్వకుండా రాష్ట్రాన్ని విస్మరించిందన్నారు। నేడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మహా నిరసన చేయడం జరిగిందన్నారు। బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రాలకు అధిక బడ్జెట్ కేటాయిస్తుందని, బీహార్ ఢిల్లీలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రాలకే పెద్దపీట వేసిందన్నారు। కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపెడుతుందన్నారు। రాష్ట్రంలోని 8 మంది ఎంపీలు 2 కేంద్ర మంత్రులు చేతకానితనం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు। బీజేపీలు ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు ఒక్కసారన్న కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మా తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అని అడిగిన పాపన పోలేదన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, పీసీసీ కార్యదర్శి సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, కత్తెర దేవదాస్, సూర్య దేవరాజు, కల్లూరి చందన తదితరులు పాల్గొన్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కేంద్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో తెలంగాణకు అన్నా పైస ఇవ్వకుండా విస్మరించినందుకు నిరసనగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాలు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం హోదాలో ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మా నిరసన వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో నిధులు ఎక్కువగా కేటాయించి పలుమార్లు బీహార్కు, పలుమార్లు పక్కనున్నటువంటి మిత్రపక్షమైనటువంటి మరో రాష్ట్రానికి, ఢిల్లీకి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రాంతాలకి ఎక్కువ నిధులు వెచ్చించి తెలంగాణకు మొండి చేయి చూపించినటువంటి భారతీయ జనతా పార్టీ సర్కారును నిలదీయడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి రోజు ట్యాంక్ బండ్ దగ్గర నిరసన వ్యక్తం చేసి ఈ రోజు అన్ని జిల్లాల్లో కూడా నిరసన వ్యక్తం చేస్తూ సిగ్గుపడాలి బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు అని చెప్పి అంటూ, తెలంగాణ 8 మంది ఎంపీలు ఇచ్చింది, 2 కేంద్ర మంత్రులున్నా వారి చేత కాని తనం వల్ల 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, బీజేపీ 2 మంత్రులు కలిసి ఒక్క రోజన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మా తెలంగాణకు ఈ నిధులు కావాలని అడిగిన పాపాన పోని సందర్భంలో తెలంగాణకు అన్నా పైస రాలేదన్నమాట సందర్భం చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రులు దేశాలకు పోకుండా ఓ సభలో మా గౌరవ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పెద్దన్న పాత్ర పోషించి అన్ని రాష్ట్రాలు సమన్వయం చేయమంటే మన దగ్గర బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి చర్చ లేదు, కానీ పక్కన విశాఖ స్టీల్ గురించి మాట్లాడతారు। మన దగ్గర పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి లేదు, పక్కన పోలవరం సంబంధించి నిధులు ఎక్కువగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఇంచుమించు అనేక లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెండింగ్ పనులు ఈరోజు 4th సిటీ ఏర్పాటు చేస్తున్నాం। ఈరోజు మూసీ నది ప్రక్షాళన, మెట్రో, ఈ విధంగా విశ్వ నగరంగా మారుతున్నటువంటి హైదరాబాద్ గాని రైతాంగానికి గాని మేలైనటువంటి కార్యక్రమం ఏమంటే అన్నా పైసా బడ్జెట్ లో కేటాయించకపోవడాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మల్లికార్జున్ గారి నాయకత్వంలో కూడా మేము మా నిరసనను ఈ ప్రభుత్వానికి బీజేపీకి పంపే క్రమంలో ఈరోజు ఇక ధర్నా కార్యక్రమం చేస్తున్న వాటి సందర్భం చెప్తూ ఈరోజు మహానగరాలు అభివృద్ధి చెందుతేనే ఈ దేశం అభివృద్ధి చెందే అవకాశం ఉంది। ఓవైపు కోల్కతా, ఢిల్లీ,
ముంబై, బెంగళూరు, చెన్నై, ఆ సరసన హైదరాబాద్ విశ్వ నగరంగా ముందుకు పోతుంటే అన్న పైస కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ సర్కార్ పైన చిన్న చూపు చూడండి. మేము నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి వైఖరిని తప్పడుతా ఉన్నాం. మహిళా మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి దానిలో మహిళలు కూడా చేతులిచ్చేటువంటి సందర్భం లేదు. స్ట్రీట్ వర్కర్లకు ఏదైతే మహానగరం ఉన్నటువంటి ఈరోజు స్ట్రీట్ వర్కర్లకు కూడా చేతులిచ్చేటువంటి సందర్భం కనిపోయింది. ఓవైపు మహిళలకు, ఓవైపు రైతులకు, ఓవైపు విద్యార్థులకు, ఓవైపు యువతకు, ఓవైపు పేద వర్గాలకు మొండి చేయి చూపేటటువంటి ఈ సర్కారు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారన్నమాట. రైతుల రుణమాఫీ సమస్యలు ఊసలేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ 21,000 కోట్లు రుణమాఫీ చేసి ముందుకు పోతుంటే దేశవ్యాప్తంగా ఇలాంటి పథకం తీసుకున్న ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీకి రాకపోవడం శోచనీయమన్నమాట. ఈ రోజు ఎన్నికలు ఉన్న కాడికే ఈ రోజు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన రాష్ట్రం నుంచి జిఎస్టీ రూపంలో పన్నుల నుండి డబ్బులు బాదుకొని మరీ తీసుకోవడమే తప్ప తిరిగి ఇచ్చే క్రమంలో ఈ విధంగా నిర్లక్ష్య వైఖరి, ఈ విధంగా మొండి వైఖరి, ఈ విధంగా ఎన్నికలప్పుడే ముసలి కన్ను గడిచే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఖరిని ప్రజలకు చెప్పడానికే ఈ రోజు నిరసన కార్యక్రమం వంటి సందర్భం చెప్తూ 8 మంది ఎంపీలను గెలిపించి తెలంగాణ భారతీయ జనతా పార్టీ కప్పిస్తే అప్పచెప్తే ఏం చేసిరని ఈరోజు తెలంగాణ సభ జరుగుతున్న క్రమంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నా ఎందుకు మీరు అన్న పైసా తెలంగాణ తీసుకురాలేకపోయిండ్రు? ఇది మీ చేతకాని తనం అవునా కాదా? మీరు నిర్లక్ష్య వైఖరి అవునా కాదా? దయచేసి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలని చెప్పండి. తెలంగాణకు మొండి చేయి చూపినా తెలంగాణ ప్రజలు ప్రజాపాలనకు అవకాశం ఇచ్చి రేవంత్ రెడ్డి గారి సర్కార్కు మీరు ఏదైతే అవకాశం ఇచ్చిందో మీ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు పోయడానికి ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడేటువంటి జనరంజకమైన బడ్జెట్ ను తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఆడంబరాలకు పోకుండా ధనిక రాష్ట్రం అని చెప్పి అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి వారి పాలనకు అనుగుణంగా కాకుండా వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ ను ప్రవేశపెట్టి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని కేంద్రం సహకరించాలని చెప్పని కోరినా సహకరించాలని నరేంద్ర మోడీ గారి, అమిత్ షా గారి వైఖరిని కూడా ఈ సందర్భంగా తప్పబడుతూ ఈ నిరసన కార్యక్రమం, ఈ ధర్నాను ఇక్కడ జిల్లాలో ఏర్పాటు చెప్తూ పతనం తప్పది భారతీయ జనతా పార్టీకి. భవిష్యత్తులో తెలంగాణలో ప్రజలు మేల్కొని చైతన్యవంతులు ఈ రోజు రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీకి తగిన బుద్ధి చెప్తారని చెప్పిన సందర్భంగా నేను భావన చేస్తా ఉన్నా. తంగలపల్లి మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మామిడాల శేఖర్ గత కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా 2 లక్షల రూపాయల చెక్కును సెస్ చైర్మన్ చిక్కల రామారావు అందించారు. తంగలపల్లి మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మామిడాల శేఖర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా 2 లక్షల రూపాయల చెక్కును సెస్ చైర్మన్ చిక్కల రామారావు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరానగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గత కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద బీమాను మండల అధ్యక్షుడు గజబింకా రాజన్న అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆదేశాల మేరకు వెంటనే కార్యకర్త కుటుంబానికి 2 లక్షల ప్రమాద బీమా చెక్కు మృతిని భార్య లలితకు అందించామన్నారు. ప్రతి కార్యకర్తకు, నాయకులకు ఏ ఆపద వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని తెలిపారు. కార్యకర్తలు అధికారం లేదని భావించకుండా ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా నిరంతరం పోరాడాలని, ప్రజలతో మమేకమై రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గజబింకర్ రాజన్న, మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, మాజీ ఎంపీపీ పడిగల మానసరాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు బండి జగన్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ వెంకట రమణారెడ్డి, అంకరపు రవీందర్, సద్దా రోజా, కందుకూరి రామగౌడ్, కనకరాజు, అనిల్ గౌడ్, శివ, విజయ్, భాస్కర్, లింగం, తిరుపతి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. తంగలపల్లి మండల కేంద్రం ఇందిరానగర్కి చెందిన మామిడాల శేఖర్ గత 7-8 నెలల కింద ప్రమాదవశాత్తు బైక్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మరి వారు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నందున అతని ఫైల్ను బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వానికి గౌరవ మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లగా ఆ ఫైల్ అంతా మూవ్ చేయించి కార్యకర్తలకు అండగా ఉండే
పార్టీగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు 2 లక్షల రూపాయల చెక్కును పంపించడం జరిగింది. ఈరోజు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమక్షంలో, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో వారి కుటుంబం వద్దకు వచ్చి వాళ్లకు ధైర్యం చెప్పి ఈ 2 లక్షల రూపాయల చెక్కును అందించడం జరుగుతుంది. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పడానికి ఇది నిదర్శనం. మరి ఎటువంటి బాధితులు శేఖర్ కుటుంబ సభ్యులు కూడా బాధపడకుండా ధైర్యంతో జీవించాలని కోరుకుంటున్నాం. ఈ చెక్కును మంజూరుకు కృషి చేసిన గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మా తంగలపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తంగనపల్లి మండలం తంగనపల్లి గ్రామంలో ఇందిరానగర్ మామిడాల శేఖర్ అనే మా కార్యకర్త అతను యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. అది అతను మా బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం ఉండడం వల్ల వారికి ఒక 2 లక్షల చెక్కు ఇవ్వడం జరిగింది. కార్యకర్తలకు అండగా ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా కూడా గౌరవ మాజీ మంత్రివర్యులు మా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారి ఆశీస్సులతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి వారికి కూడా అండగా ఉంటాం. ఎందుకంటే కార్యకర్తలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాకు అయింది కాబట్టి నాయకులపైన ఖచ్చితంగా దాన్ని తూచా తప్పకుండా వారి పెద్దల దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చూస్తాం. అదేవిధంగా కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. జరుగుతూ ఉంటాయి, అది కామన్. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజులన్నీ మళ్ళీ మనవే కాబట్టి అధైర్యపడకుండా మనం ముందుకు సాగాలి. అధిష్టానం ఏ పిలిపించినా కానీ ఆ పిలుపుకు మనం ముందుండి పోరాడి మన ప్రజల గురించి ప్రజలకు ఏడా కూడా అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా మన గొంతుగా వినిపించాలని కోరుతూ ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండానే చూసుకోవాలి. ఏదైనా కానరాని ఇది జరిగినప్పుడు ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. మరియు మా పార్టీ లీడర్లకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. గ్రామీణ ప్రాంత నిరుపేద ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలనే నేపథ్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి 2 లక్షల విలువ గల మందులను పంపిణీ చేసిన ప్రముఖ వైద్యులు చింతోజు శంకర్, చింతోజు రాజారాంలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని పీపుల్స్ ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి, గూడెం గ్రామస్తులు, ఐఎంఏ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రముఖ వైద్యులు చింతోజు శంకర్, చింతోజు రాజారాంలను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం రోజు గూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో డాక్టర్ శంకర్ పర్యవేక్షణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి 15 మంది వైద్యులచే సుమారు 1500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారన్నారు. అలాగే 2 లక్షల రూపాయల విలువ గల మందులను ఉచితంగా పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఈ ప్రాంత వాసులైన డాక్టర్ శంకర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి చెప్పడంతో ఇంత పెద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ముస్తాబాద్, గూడెం మాజీ ఎంపీటీసీలు చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బొప్ప శ్రీధర్, నాయకులు లింగంపల్లి ఎల్లాగౌడ్, మామిండ్ల ఆంజనేయులు, బొప్ప విష్ణు, గిరిధర్రావు, మిరిదొడ్డి భాను, రంజాన్, నరేష్ తదితరులు కలరు. నిన్నటి రోజున గూడెం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి మా గూడెం గ్రామాన్ని ఎన్నుకున్నందుకు పీపుల్స్ హాస్పిటల్ డాక్టర్ శంకర్ గారికి, అలాగే డాక్టర్ రాజారాం గారికి, అలాగే నిన్న వైద్య శిబిరానికి సహకరించిన ప్రతి ఒక్క డాక్టర్కు పేరు పేరున, అలాగే ముఖ్యంగా మా గూడెం గ్రామంలో వైద్య శిబిరం జరిగిందంటే దానికి ముఖ్య కారణం మా కేకే మహేంద్రన్న గారు, కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి గారు. వాళ్ళ సహకారంతో మా ఊళ్ళే దాదాపుగా ఒక 1100 మందికి నిన్న ట్రీట్మెంట్ జరిగింది. చాలా సంతోషం. ఇటువంటి వైద్య శిబిరాలు పెట్టుడు కూడా ఏంటి అరకు వాళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ రోగ నిర్ధారణ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేసుకుంటే కూడా చాలా హ్యాపీగా ఉంది. రెండోది కూడా నిన్న వైద్య శిబిరాన్ని స్పందన చూసి మా గూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వరన్న కూడా నా వంతు కూడా అవసరమైతే నేను కూడా వైద్య శిబిరం పెడతా సొంతంగానే ఆలోచనకు వచ్చినందుకు మా ఊరి తరఫున వారికి కూడా డాక్టర్ శంకర్ గారికి, రాజారాం సార్ గారికి సహకరించినటువంటి పేరు అందరికీ ధన్యవాదాలు. ఇంత పెద్ద మొత్తంలో విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క సేవ చేసినటువంటి నేను అందరికీ డాక్టర్లకు నిన్నటి రోజులు కష్టపడ్డ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న ఆదివారం రోజున మరి గూడెం గ్రామంలో పీపుల్స్ హాస్పిటల్ ముస్తాబాద్ చెందినటువంటి మరి డాక్టర్ రాజారాం గారు, అదేవిధంగా డాక్టర్ శంకర్ గారి ఆధ్వర్యంలో మరి మేము అడగగానే, కేకే మహేందర్ రెడ్డి గారు నేను అడగగానే మరి తప్పకుండా క్యాంపు వెళ్దాం, మీరు
మోటివేషన్ చేయండి అని చెప్పారు. మరి అదేవిధంగా నిన్నటి రోజున 15 మందికి పైగా డాక్టర్లు పిలిచి మరి 1500 మంది పైగా రోగులకు మరి చికిత్స చేస్తూ మందుల పంపిణీ చేయడం గొప్ప విషయం. మరి ఈ ప్రజాపాలనలో మరి ప్రజల మధ్యలో వాళ్ళు వైద్యులు ఉండి ఉచితంగా వైద్యం అందించడం, ఉచితంగా మందులు పంపడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే వారు మున్ముందు మరి ఆరోగ్యాలతో ఉండి మరికొన్ని కార్యక్రమాలు ఈ మండలంలో నిర్వహించి మంచి పేరు తెచ్చుకొని మాకు సహకరించాలని చెప్పి మేము మరి ప్రతి ఒక్కరు కూడా ఇలా పాల్గొన్నటువంటి వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ డాక్టర్ సార్. ప్రజావాణిలో వచ్చే సమస్యను పరిష్కరిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి కలెక్టర్, అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ లో పెట్టవద్దని స్పష్టం చేశారు. మొత్తం 122 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ 67, సిరిసిల్ల మున్సిపల్ 18, జిల్లా పంచాయతీ అధికారి 2, జిల్లా వైద్యాధికారి 2, జిల్లా సంక్షేమాధికారి 4, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ 3, ఎస్సీ కార్పొరేషన్ 1, ఎస్సీ సంక్షేమాధికారి 4, ఎస్డిసి 5, డిఆర్డీఓ వ్యవసాయ శాఖకు 2 చొప్పున, పౌర సరఫరా శాఖకు 3, విద్యాశాఖ, మత్స్యశాఖ, నీటిపారుదల శాఖ, ఎస్పీ ఆఫీస్, ఉపాధి కల్పన శాఖ, ఎంపీడీఓ కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, తంగలపల్లికి 1 చొప్పున వచ్చాయి. ప్రజావాణిలో ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడలో జరిగే జర్నలిస్టుల మహాసభను విజయవంతం చేయాలని ముద్రించిన కరపత్రాన్ని ఇల్లంతకుంటలో టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాయక్ పాషా ఆవిష్కరించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో టీయూడబ్ల్యూజేహెచ్ 143 మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల జర్నలిస్టుల సభను వేములవాడ పట్టణంలోని మహాదేవ్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిపాక నర్సయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, ఉపాధ్యక్షుడు సయ్యద్ అలీ, మండల అధ్యక్షుడు బొల్లం పరశురాం, ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ సలావుద్దీన్ మరియు సభ్యులు గుర్రాల మోహన్, బట్టు శ్రీనివాస్, దొడ్ల దేవేందర్, పైడి రాజు, కోలాపురం మహేష్, చేరాల రాజు, జంగటి శ్రీనివాస్, పండుగ నారాయణ, న్యాలం చందు, శనిగరం అనిల్, బత్తిని ఆంజనేయులు పాల్గొన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే H143 అల్లంనారాయణ సార్ నేతృత్వంలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లాల మహాసభ ఈ నెల 9న వేములవాడ పట్టణంలోని మహాదేవ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మన మహాసభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు. అలాగే ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ నుండి పెద్ద సంఖ్యలో సభ్యులు మహాసభకు తరలి రావాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎస్సీ వర్గీకరణ కోసం ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో మందకృష్ణ మాదిగ తలపెట్టిన 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమం పోస్టర్ను తంగలపల్లిలో ఎంఆర్పీఎస్ నాయకులు ఆవిష్కరించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు సావనపల్లి బాలయ్య ఆధ్వర్యంలో 1,00,000 డప్పులు 1000 గొంతుల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ లో ఈ నెల 7వ తేదీన జరిగే సభకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. తంగళ్లపల్లి మండలం నుండి 1000 డప్పులతో బయలుదేరుతున్నామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణను ఆమోదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల మాదిగ సంఘం నాయకులు పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఫిబ్రవరి 7న హైదరాబాద్ ఎంఆర్పీఎస్
బహిరంగ సమావేశానికి తరలిపోవడానికి తంగలపల్లి మండల కేంద్రంలో వాల్ పోస్టర్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి తంగలపల్లి మండలం నుండి అన్ని గ్రామాల నుండి కలిపి దాదాపు సుమారు 1000 మంది డప్పులు భుజాన వేసుకొని ఏకదాటిగా కదిలి వెళ్ళి ఇట్టి ఎంఆర్పిఎస్ మీటింగ్కు అన్ని గ్రామాల నుండి కదిలి వచ్చి మందకృష్ణ నాయకత్వానికి అందరూ సహకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజులలో వెంటనే ఏబిసిడి వర్గీకరణకు వన్ కమిషన్ తీర్పు ఇచ్చే అవకాశం తీసుకుంటుంది. ఒకవేళ మనకు ఏబిసిడి వర్గీకరణకు మద్దతుగా ప్రకటిస్తే మాత్రం వాళ్లకు స్వాగతం డప్పు కొట్టడానికి, ఒకవేళ ప్రకటించకపోతే మాత్రం చావు డప్పు కొట్టడానికి మండల కేంద్రం నుండి సుమారుగా 1000 మంది డప్పులను తీసుకొని బహిరంగ సమావేశానికి వెళ్ళడానికి అందరం ఏకకంఠంతో స్వాగతం చెప్తున్నాము. ఇట్టి కార్యక్రమానికి మాదిగ సోదరులందరూ తమ వంతుగా ప్రతి గ్రామం నుండి బస్సులు కానీ వివిధ రకాల వాహనాలు కానీ మాట్లాడుకోవడం జరిగింది. మండల కేంద్రంలో ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క మాదిగ బిడ్డ కానీ స్వచ్ఛందంగా కదిలిపోవడానికి ఇలా ఒక ఉద్యమ రూపంలో కదులుతారు. ఎట్లయితే చీమల దండు కలుతుందో అదే చీమల దండు ప్రకారం మాదిగ కులస్తులందరూ తరలి వెళ్ళడానికి స్వచ్ఛందంగా ముంగటొచ్చినందుకు మన మండల కేంద్ర తంగలపల్లి మండల గ్రామ ప్రజల ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరికీ నా యొక్క పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సిరిసిల్ల జిల్లా మరి తంగలపల్లి మండల కేంద్రంలో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు తలపెట్టినటువంటి 1,00,000 డబ్బులు 1000 గొంతుకల కార్యక్రమానికి సంబంధించింది గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే ఫిబ్రవరి 7 తారీఖు నాడు 1000 గొంతుల 1,00,000 డబ్బులట మహాప్రదర్శనను మరి ఈ తంగలపల్లి మండలంలో అన్ని గ్రామాల నుంచి మాదిగ ఉపకులాలు మరి విద్యార్థులు మేధావులు అందరూ కూడా డప్పులు చంకర వేసుకొని దెబ్బకు వేసుకొని మరి అందరూ కూడా వేలాది మంది తరలించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తున్నాం. ఏదైతే మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మరి నేను మొట్టమొదటిగా తెలంగాణలో ఏబిసిడి వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తానన్నటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు మాదిగలను మోసం చేసి మరి దాన్ని పట్టించుకోకుండా ఆర్డినెన్స్ పేరు మీద కమిషన్ల పేరు మీద కాలయాపన చేయడం జరుగుతుంది. కాబట్టి మనం తక్షణమే ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చుకోవడం కోసము రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన వర్గీకరణ సాధించుకోవడం కోసము మనం అందరం కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తున్నాం. జై మాదిగా జై. ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గీతా మందిరంలో ఘనంగా రాధాకృష్ణ కళ్యాణం జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచల గుల్లపల్లిలో శ్రీ గీతా మందిరం ఆలయంలో శ్రీమద్ భగవద్గీత సేవ సమితి 35వ మరియు శ్రీ గీతా మందిరం 25వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సుప్రభాతం, నిత్య ఆవాహనం, జ్ఞాన షట్కం, శ్రీ రాధాకృష్ణ కళ్యాణం, మహాపూర్ణాహుతి, స్వామివారి రథోత్సవం బ్రహ్మశ్రీ రాచల రఘురామ శర్మ గారి ఆధ్వర్యంలో పంతుల పాలపు రవీందర్ శర్మ, మణికంఠ శర్మ, శ్రీమాన్ గోపాలకృష్ణాచార్యులు, శ్రీమాన్ నరసింహాచార్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి, జి రామరెడ్డి, చేపూరు శ్రీకర్, ఈశ్వరయ్యలు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణినికేతన్ హైస్కూల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ఆవరణంలో సరస్వతి దేవి విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదువుల తల్లి సరస్వతి దేవి కటాక్షంతో విద్యార్థులందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ తోముకుంట శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనిధి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, సంతోష్, రాజు, రమేష్, తిరుపతి, రాజు, శోభ, లావణ్య, సునంద, కళ్యాణి, మౌనిక, జలజ, శాంత, పద్మ, రేణుక, స్వాతి, మహాలక్ష్మి, షమీమాలతో పాటుగా విద్యార్థులు పాల్గొన్నారు. ఇల్లంతకుంటలోని వాణినికేతన్ హైస్కూల్లో ఈరోజు వసంత పంచమి వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది. పాఠశాల ఆవరణలో సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. చదువుల తల్లి సరస్వతీదేవి కృపా కటాక్షాలు విద్యార్థులందరిపై ఉండి వారి ఉన్నత స్థానానికి ఎదిగేలా దీవించాలని వేడుకోవడం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 1,00,000 డప్పులు, 1000 గొంతులు కరపత్రాలు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కానపురం లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఈ నెల 7న హైదరాబాద్ లో తలపెట్టిన మాదిగ గర్జన సభకు ప్రతి ఒక్కరూ వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎల్లారెడ్డిపేట అధ్యక్షుడు సోమరపు అరవింద్, ప్రధాన కార్యదర్శి ఒక్క నర్సయ్య, దుమ్మల గ్రామశాఖ అధ్యక్షులు సోమరపు బాలరాజు, నాయకులు అంతరిపు గోపాలం, కనకరాజు, మహేష్, దేవరాజు, మాజీ ఎంపీటీసీ ఎలగందుల ధీరయ్య, దినేష్, కార్తిక్, నరసింహులు, పోమారపు లక్ష్మణ్, ఓలపల్లి దేవయ్య, తాటిపల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సాటుకొని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఏబిసిడి వర్గీకరణ అయ్యేంత వరకు కూడా పోరాటం ఆపబోమని నిరూపించుకునే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి అంతిమ విజయం కోసం అందరం మహర్నిశలు కృషి చేసి ఫిబ్రవరి 7న ఖచ్చితంగా అందరం నెత్తికో దప్పు వేసుకొని ఖచ్చితంగా వాయించి మన ఏదైతే ప్రభుత్వం దిగచ్చి ఎంఆర్పీఎస్ మన వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు వచ్చి ఏబిసిడి వర్గీకరణ అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తామని మనం అందరం నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దళిత సోదరులందరూ కూడా మాదిగ ఉపకులాలందరూ కూడా కలిసి వచ్చి డప్పులతో హైదరాబాద్ లో భారీ ఎత్తున ర్యాలీ చేసి మందకృష్ణ మాదిగ అన్నకు మద్దతు జరపాలని కోరుకుంటూ ఎల్లారెడ్డిపేట మండల మాదిగ సోదరులందరికీ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ జై మాదిగ, జై జై మాదిగ. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈ నెల 7 తారీఖున ఎల్బీ స్టేడియం నుంచి పెద్ద అంబేద్కర్ హైదరాబాద్ లో కళా ప్రదర్శన జరుగుతున్నది. కాబట్టి ఈ ఎల్రెడ్డిపేట మండలంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు పెద్ద ఎత్తున కూడా గ్రామాల నుంచి కదిలి డప్పులతోటి గజ్జలతోటి పెద్ద ఎత్తున కూడా ప్రపంచ దేశమే కదిలిచ్చే విధంగా మన వైపే చూసే విధంగా ఆ యొక్క ప్రదర్శన ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలని అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి మాదిగ యువకులు, మాదిగ కుల పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ పార్టీలకు అతీతంగా వస్తున్నటువంటి ఆ ప్రదర్శనను విజయవంతం చేయడం కొరకు ప్రతి ఒక్కరూ సాయశక్తులుగా కష్టపడి తప్పకుండా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాలను పాటిస్తూ తప్పకుండా దాన్ని విజయవంతం చేసుకుని మన పిల్లల భవిష్యత్ అయినటువంటి ఏబిసిడి వర్గీకరణ సాధించుకుందాం. కొంతమంది మాల స్వార్థపరులు దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఆగస్టు 1 నాడు ఇచ్చినటువంటి తీర్పును తప్పకుండా అమలు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలనే సందర్భంగానే ఈ యొక్క ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి గ్రామం నుంచి ఎవరికి వాళ్ళు వెహికల్ మాట్లాడుకొని సద్దులు కట్టుకొని పెద్ద ఎత్తున కూడా కదిలి రావాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఎంఆర్పీఎస్ సామాజిక ఉద్యమాలు ఎన్నో చేసి ఇలా సామాజిక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మన మాదిగలకు ఉన్నది. ఇలా ఆరోగ్యశ్రీ కావచ్చు, తెల్ల రేషన్ కార్డు 6 కిలోల బియ్యం కావచ్చు, అట్లాగే వృద్ధులు, వితంతులకు, వికలాంగులకు పెన్షన్లు కావచ్చు, మహిళల మీద అత్యాచారాలు జరిగితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కావచ్చు, ఇంకెన్నో అటువంటి సమస్యలను పరిష్కరించినటువంటి చరిత్ర మాదిగ జాతికి ఉంది. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఉంది. అందుకొరకే ఇలా మనకు సబ్బండ కులాలు మనకు సపోర్ట్ చేస్తున్నాయి. ఇలా బ్రాహ్మణ్స్ గాని, కొమటోళ్ళు గాని, రెడ్డిలు గాని, మున్నూరు కాపులు గాని, బీసీలు అన్ని సబ్బండ కులాలు డప్పులు తీసుకొని వస్తున్నారు. అందుకని మాదిగలము మనం అందరం కూడా డప్పులు లేని వాళ్ళు డప్పులు కొనుక్కొని తప్పకుండా డప్పుతోటే రేపు
శుక్రవారం నాడు జరిగే 7 తారీఖు నాడు జరిగే హైదరాబాద్ లో ప్రోగ్రామ్ ని విజయవంతం చేయడం కొరకు కదిలి రావాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మరి యూత్ పిల్లలకందరూ కూడా మన సోదరులందరూ కూడా మాదిగ కుల బంధువులందరూ కూడా సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎస్సీ హోమ్ లోన్ కార్యాలయాన్ని మండల యోజన సంఘాల అధ్యక్షులు బెండన్ తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ప్రజల అవసరాలకు గృహ రుణాలు, పర్సనల్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, వెహికల్ లోన్స్, షాప్ లోన్, ప్రభుత్వ రంగ రుణాలు, ప్రైవేట్ రుణాలు, ఉపాధి రుణాలు, అన్ని రకాల రుణాలు త్వరగా అందించేందుకు సిద్దిపేట చుట్టూ పట్టణాల్లో 6 బ్రాంచ్లు ఏర్పాటు చేసి వేలాది మంది ప్రజలకు రుణాలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల సాయి, నిమ్మల అరుణ్, పిల్లి చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అందరికీ లోన్లు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పట్టణ ప్రాంతాలకు పోయి కొంతమంది ప్రజలు మోసపోతూ ఉన్నారు. డబ్బులు ఇచ్చి పేపర్లు ఇచ్చి ఇంకా కూడా తిరుగుతూ ఉన్నా కానీ నెలల తరబడి తిరుగుతున్నా లోన్లు రాకపోవడం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారన్న ఉద్దేశంతో గజ్వేల్, సిద్దిపేట, కుమరవెల్లి, హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో 6 బ్రాంచీలు ఉన్నప్పటికీ ఇల్లంతకుంట మండలంలో మేజర్ మండలం కాబట్టి ఇక్కడ కూడా ఒకటి సంస్థను స్థాపించి ఇక్కడ ఆఫీసు నెలకొల్పి ఇక్కడ ప్రజలకు కూడా మేము సేవలు అందించాలనే సదుద్దేశంతో మధుసూదన్ రెడ్డి గారు, కిరణ్ రెడ్డి గారు, అరుణ్ గారు, సాయి కిరణ్ గారు వీళ్ళందరూ కలిసి నెలకొల్పడం సంతోషదాయకం. ఇట్టి ఆఫీసు ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించి మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇల్లంతకుంట మండలంలోని ప్రతి ఒక్క రైతుకు మీ వ్యవసాయ రుణం కానీ మరియు ఎవరైనా ఉపాధి కొరకు బిజినెస్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ, వెహికల్స్ లోన్ కానీ ఏ లోన్ అవసరం ఉన్నా మన గాంధీ ఎదురుగా ఉన్న ఎస్ఎస్వి హోమ్ లోన్స్కి వచ్చి ఇక్కడ సంప్రదించి మీ రుణ అవసరాలను సద్వినియోగం చేసుకొని వాటి అవసరాలను తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ నెలకొట్టిన వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎస్ఎస్వి హోమ్ లోన్స్ ఇల్లంతకుంటలో నూతనంగా ప్రారంభించాం. దీనికి ముఖ్య అతిథిగా మా అన్న బెల్లం తిరుపతి అన్న మాకు వచ్చినందుకు చాలా గర్వకారణంగా ఉంది. మరియు మేము మార్టిగేజ్ లోన్స్, హోమ్ లోన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ మరియు తదితర లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా వచ్చి మమ్మల్ని ఆదరించండి. ఖచ్చితంగా మా బ్రాంచ్కి విజిట్ చేయండి. సిరిసిల్ల శివ సూపర్ మార్కెట్ ఆధ్వర్యంలో డాబర్ రెడ్ పేస్ట్ కొన్న వారికి లక్కీ డ్రా కూపన్ ఇస్తుండగా ఈరోజు డాబర్ కంపెనీ రీజనల్ ఇన్ఛార్జ్ ఎం సతీష్ బాబు ప్రారంభించారు. డాబర్ రెడ్ పేస్ట్ మరియు కోడోలిన్ బాక్స్ లేదా సానిఫ్రెష్ సెట్ ఏదైనా ఒకటి కొనుగోలు చేసే వారికి సిరిసిల్ల శివ సూపర్ మార్కెట్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా కూపన్ అందిస్తున్నట్లు అటు డ్రాను ఈ రోజు ప్రారంభించారు. ఆగస్టు 30 వరకు లక్కీ డ్రా కొనసాగుతుందని, ఇందులో ప్రథమ బహుమతిగా ఎలక్ట్రికల్ స్కూటర్ అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాబర్ కంపెనీ జోనల్ ఇన్ఛార్జ్ తేజ శ్రీనివాస్, రీజనల్ ఇన్ఛార్జ్ సతీష్ బాబు, జిల్లా ఇన్ఛార్జ్ శ్రీధర్, సూపర్ స్టాకిస్ట్ ప్రశాంత్ శ్రీనివాస్ మరియు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. శివ సూపర్ మార్కెట్ ఆధ్వర్యంలో డాబర్ వారి ఉత్పాదనైనటువంటి డాబర్ రెడ్, డాబర్ షానీ ఫ్రెష్ 500 ml ప్యాక్కి కన్సోలేషన్ ప్రైస్ స్వదేశీ ప్రోడక్ట్ కాబట్టి మనం విదేశీ ప్రోడక్ట్ వాడితే ఏ విధంగా కాబట్టి డాబర్ రెడ్ టూత్ పేస్ట్ వాడండి. మరి అదేవిధంగా డాబర్ ప్రోడక్ట్లు ఎన్నో ఉన్నాయి. డాబర్ హనీ అయితేనేమి, అదేవిధంగా డాబర్ టూత్ పేస్ట్ అయితేనేమి, డాబర్ వడానిల్ మరియు డాబర్ షానీ ఫ్రెష్ అయితేనేమి, అదేవిధంగా ఈ యొక్క ప్రోడక్ట్ తీసుకుంటే మరి లక్కీ డ్రా తీయబడుతుంది. కాబట్టి మొదటి బహుమతిగా ఎలక్ట్రికల్ స్కూటర్, రెండవ బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్, మూడవ బహుమతిగా మరి కన్సలేషన్ ప్రైజెస్ 30 మందికి ఇవ్వబడును. స్వదేశీ ప్రోడక్ట్ కాబట్టి మీరు సంరక్షణ చేసుకోవచ్చు. కాబట్టి మీ అందరికి వచ్చినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ మరి వెల్కమ్ టు ప్రశాంత్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రశాంత్ గారు మరి ఈ యొక్క ఆవిష్కరించడం జరిగింది మన ఎలక్ట్రికల్ స్కూటర్ని. అదేవిధంగా వచ్చినటువంటి స్వదేశీ వాడబట్టి అద్భుతం. ఎందుకంటే చిన్న అది వాడడం వేరే కానీ ఇప్పుడు అద్భుతం. కాబట్టి మీరు డాబర్ ప్రోడక్ట్ను వాడండి. మరి డాబర్ ఉత్పాదన మన స్వదేశీ ఉత్పాదన కాబట్టి వచ్చినటువంటి మా మరి ఈ యొక్క లక్కీ కూపన్ ఓపెనింగ్ మన శ్రీధర్ గోలి గారు ఈ యొక్క లక్కీ సూపర్ మార్కెట్ ఆధ్వర్యంలో మరి డాబర్ వారి ఉత్పాదనైనటువంటి డాబర్ రెడ్ టూత్ పేస్ట్, డాబర్ వడానిల్ ప్యాక్ 5 మరియు డాబర్ షానీ ఫ్రెష్
మరి 500 ml ప్యాక్ 2+1. ఈ పై వాటిలో ఏ ఒక్కటినైనా తీసుకున్నచో లక్కీ డ్రాలో మీ కూపను అందులో వేయబడును. మొదటి బంపర్ ప్రైజ్ గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎలక్ట్రికల్ స్కూటరు మొదటి బహుమతి, రెండవ బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్, మూడవ బహుమతిగా 30 మందికి కన్సోలేషన్ ప్రైజెస్ ఇవ్వబడును. ఈ యొక్క డ్రా ఆగస్టు 30వ తారీఖు నాడు ఈ యొక్క లక్కీ డ్రా తీయబడును. మరి ఈ యొక్క డాబర్ వారి ఉత్పాదనలు కొనండి, ఈ లక్కీ డ్రాలో మీరు పాల్గొని. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 23వ వార్డు జేపీ నగర్లో పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణ బీజేపీ శాఖ 23వ వార్డు బీజేపీ నాయకులు వేముల సురేష్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సిరిసిల్ల కపిల హాస్పిటల్ వైద్య బృందంచే వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరం ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. సుమారు 200 మంది వైద్య పరీక్షలు చేయించుకుని డాక్టర్ నుండి పలు సూచన సలహాలు పొందారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది మరియు మురళి, ఆనంద్, శశి, నాగరాజు, సతీష్, రవి, సురేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వేముల సురేష్. మా ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత వైద్య శిబిరానికి మరియు కపిల హాస్పిటల్ వారి సౌజన్యంతో జరుగుతున్న వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ వైద్య శిబిరానికి ఇంకా వస్తున్నారు, అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వైద్య శిబిరానికి సహకరించిన కపిల హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇదే కాకుండా ఇంతకుముందు ఏమైనా నిర్ణయించారా ఇట్లాంటి సేవ? ఇదివరకు ఇటువంటి నిర్వహించాము. 4 నెలల క్రితము కంటి వైద్య శిబిరం చేశాము. మళ్ళీ మరుసటి నెల ఇంకోటి వైద్య శిబిరం చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. ఇలాగే కొన్ని సేవాకర కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్దామని ఆలోచన ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.